ఓం నమో వెంకటేశాయ. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ది డివోషనల్ ఛానల్. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చినటువంటి అప్డేట్స్ గురించి ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం. ఇంకా శ్రీవారి భక్తులు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి భక్తులను మోసగిస్తున్న దళారులను కనిపెట్టి ఎప్పటికప్పుడు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలారావు గారు జిల్లా ఎస్పీని కోరారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో బుధవారం ఉదయం జిల్లా పోలీసు, టీటీడీ నిఘా మరియు భద్రతా విభాగం అధికారులతో ఈవో సమావేశం నిర్వహించడం అయితే జరిగిందండి. ఈ సందర్భంగా ఈవో గారు మాట్లాడుతూ తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే వేలాది మంది భక్తులకు అవసరమైన వసతి, దర్శనం, ఆర్జిత సేవ టికెట్లకు సంబంధించి భక్తులను మోసగిస్తున్న అనేక మంది దళారులను ఉపేక్షించరాదన్నారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది. సివిఎస్ఓ వివరించిన ఆవశ్యకత మేరకు తిరుమలలో ఐటీ అనుబంధంగా ఉన్న కేసులను సత్వరం పరిష్కరించుకునేందుకు సైబర్ క్రైమ్ టీంని పరిశీలించవలసిందిగా సంబంధిత అధికారులకు ఈవో సూచించడం అయితే జరిగిందండి. అంతకుముందు పోలీస్ విభాగం వారు తిరుమలలో దర్శన దళారులకు సంబంధించి ఆన్లైన్ ద్వారా డిప్ సిస్టమ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న కేసులు, దొంగతనం కేసులు, మద్యపానం, నకిలీ వెబ్సైట్లు తదితర అంశాలకు సంబంధించిన కేసులు ఏ దశల్లో ఉన్నాయో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ఈవో మాట్లాడుతూ మరో వారంలోపు ఈ కేసుల్లో ఉన్న దళారులకు చట్టపరంగా తగు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను అయితే కోరారు. అంతేకాకుండా ఇటువంటి కేసులు సత్వర పరిష్కారం కోసం టీటీడీ విజిలెన్స్ పోలీస్ విభాగాలు తరచుగా సమావేశం కావాలన్నారు. సో ఇదండి టీటీడీ నుంచి వచ్చినటువంటి అప్డేట్. తిరుమలలోని దళారులను తీసేయడానికి చర్యలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత టీటీడీ నుంచి వచ్చినటువంటి మరొక అప్డేట్ ఏంటో చూసేద్దాం. తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16న సాలకట్ల ఆనివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకొని జూలై 9వ తేదీన మంగళవారం కోయిల్ అన్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఈ నేపథ్యంలో జూలై 9 మరియు 16న బ్రేక్ దర్శనాలను టీటీడీ అయితే రద్దు చేసిందండి. ఈ కారణంగా జూలై 8 మరియు 15న తేదీలలో సిఫారసు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని భక్తులు గమనించవలసిందిగా కోరడమైనది. సో ఇదైతే బిగ్ అప్డేట్ అండి. చాలా మంది విఐపి బ్రేక్ దర్శనాలు అయితే తీసేసుకొని దర్శనాలకు అయితే రావటం అనేది జరుగుతుంది. సో దయచేసి ఈ నెల 9వ తారీఖున మరియు 16వ తారీఖున బ్రేక్ దర్శనాలను అయితే రద్దు చేయటం అనేది జరుగుతుంది. కనుక జూలై 8 మరియు 15వ తేదీలో సిఫారసు లేఖలను అయితే స్వీకరించబడవని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగిందండి. జూలై 9 మరియు 16వ తేదీల్లో శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు అయితే రద్దు. ఆ తర్వాత టీటీడీ నుంచి వచ్చినటువంటి మరొక అప్డేట్ అండి. శ్రీవారి పోర్టులో లడ్డు ప్రసాదాలు తయారు చేసే పోర్టు కార్మికుల విధుల గురించి టీటీడీ ఈవో జె శ్యామలారావు సుదీర్ఘంగా అధ్యయనం చేశారు. శుక్రవారం సాయంత్రం గోకుల విశ్రాంతి భవనంలో సమావేశం చేశారు. ఇందులో భాగంగా బూందీ తయారీ, చక్కెర కలపడం, జీడిపప్పును బూందీలో కలపడం, లడ్డును తయారు చేసి లడ్డు కౌంటర్లోకి పంపడం, లడ్డు ప్రసాదం పంపిణీ తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంబంధిత అధికారులు ఈవోకు వివరించడం అయితే జరిగింది. సో ఇవ్వండి టీటీడీ నుంచి వచ్చినటువంటి 3 అప్డేటు. ఒకటి లడ్డూకు సంబంధించిన అప్డేటు, మరియు బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నటువంటి అప్డేటు, మరియు తిరుమలలో దళారులను ఏరివేతకు సంబంధించిన చర్యలు తీసుకుంటున్నట్టు అప్డేట్. సో ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.